ప్రతి ఒక్క క్రైస్తవ లక్ష్యం ప్రభుని చేరటం, అంటే పరలోకాన్ని చేరటం. అయితే నామకార్థ క్రైస్తవులు ఇలా అనుకుంటారు, మేము పరలోకం చేరతామని. మరి నిజమైన క్రైస్తవులు ఎవరు, నిజంగా పరలోకానికి ఎవరు చేరతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మరి నిజమైన క్రైస్తవులు ఎవరో, వారికి ఉండవలసిన గుణాలు ఏమిటో మనం చూద్దాం. మంచి వ్యక్తిగా ఉన్నంత మాత్రాన క్రైస్తవుడైపోడు. ఆజ్ఞలను పాటించినంత మాత్రాన క్రైస్తవులు కారు. మేలు జరుగుతాయని క్రీస్తును నమ్మినంత మాత్రాన వారు క్రైస్తవులు కాదు. మరి క్రైస్తవులు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, అంటే ఫెయిత్ ఇన్ జీసస్, వీరు అంతర్గత క్రైస్తవులు. బాప్తిసం పొందుట వలన వీరు బహిరంగంగా క్రైస్తవులుగా మార్చబడతారు. ఎవరైతే ఈ రెండు కలిగి ఉంటారో వారే నిజమైన క్రైస్తవులు. ఫెయిత్ ఇన్ జీసస్, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది: నాలెడ్జ్, బిలీఫ్, ట్రస్ట్. ఈ బిలీఫ్, ట్రస్ట్ రెండు చూడడానికి సిమిలర్గా అనిపించవచ్చు, కానీ రెండు వేరు వేరు. సపోజ్ ఒక సముద్రం పైన బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ వల్ల మనకేమీ కాదు అని అనుకోవటం బిలీఫ్ అంటాం. అయితే ఆ బ్రిడ్జ్ పైన ప్రయాణించడాన్ని ట్రస్ట్ అంటాం. ఈ విధంగా మనం నమ్మి ఆ బ్రిడ్జ్ పైన ప్రయాణించడం జరిగింది. నాలెడ్జ్, క్రీస్తుని గురించిన జ్ఞానం. ఈ క్రీస్తుని గురించిన జ్ఞానం కొరకై 4 గాస్పెల్స్, అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలను చదివి మనం క్రీస్తుని గురించిన జ్ఞానం పొందడం జరగాలి. ఇక బిలీఫ్, యేసు నిజమైన రక్షకుడని, ఆయన నా పాపాల కొరకు మరణించాడని నమ్మటం జరగాలి. ఇక ట్రస్ట్, క్రీస్తు జీవితాన్ని మాదిరి తీసుకుని జీవించడం జరగాలి. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వారే నిజమైన క్రైస్తవులు. అబద్ధ బోధకులకు క్రీస్తుని గురించిన జ్ఞానం ఉంటుంది, కానీ వీరు బిలీఫ్, ట్రస్ట్ కలిగి ఉండరు. మతోన్మాదులు నాలెడ్జ్ ఉన్నది, కానీ బిలీఫ్, ట్రస్ట్ చేయడం జరుగుతుంది. సాతాను కూడా క్రీస్తుని గురించిన జ్ఞానం, ఆయన పైన నమ్మకం ఉంచడం జరుగుతుంది, కానీ ఆయనను ట్రస్ట్ చేయదు. మరి నిజమైన క్రైస్తవుడు మాత్రమే ఈ 3 కలిగి ఉంటారు. మరి ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో వారు ఇప్పుడు మరణించినా కానీ నిత్యమైన పరలోకానికి వారు వారసులు. అయితే మరి మరణం వరకు ప్రతి క్రైస్తవుని పని క్రీస్తుని గురించిన వార్తను ఈ ప్రపంచవ్యాప్తంగా చేరవేయటం అని. ఇది ఈ వీడియో ద్వారా మీరు నిజమైన క్రైస్తవుడు ఎవరో, నిజంగా పరలోకానికి ఎవరు వెళ్తారో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను.